హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెల్ అండి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటైతే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, కంపెనీ అనేది నవరత్న కంపెనీ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అని గమనించవచ్చు. గైస్, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అనేది సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, ఏజ్ లిమిట్ ఏముంటుంది, అదేవిధంగా ఇక్కడ మీరు సిలబస్లో మీ ప్రాసెస్ ఏంది, అదేవిధంగా మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండి, ఒక లైక్ అయితే చేసేయండి. అదేవిధంగా వీడియో వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వేకెన్సీలో అయితే ఫస్ట్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ అయితే 3 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్లో అయితే 2 అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 1 వేకెన్సీ అయితే ఉంది. మెకానికల్లో అయితే 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా సాలరీ అనేది ఎంత వస్తుంది అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అండి. పే స్కేల్ అనేది 24,500 అయితే ఉంటుంది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అదే అన్ని రకాల ఆల్వేస్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ అది టెక్నీషియన్ సి వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మీకు అయితే క్వాలిఫికేషన్ ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీతో పాటు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టులు అనేది ఎలక్ట్రానిక్ మెకానికల్లో అయితే 15 వేకెన్సీ, ఎలక్ట్రీషియన్లో 1 వేకెన్సీ అయితే ఉంది, ఫిట్టర్లో 11 వేకెన్సీ అయితే ఉంది. కేటగిరీ వైజ్ చూడాల్సి అయితే ఉంటుంది. పే స్కేల్ అయితే 21,500 అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల ఇక్కడ అలవెన్స్ అయితే మీకు వర్తిస్తుంటే ఇండియన్ సిటిజన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఏజ్ లిమిట్ అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నీషియన్ సి వాళ్ళకు కూడా 28 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రిలాక్షన్ విషయానికి వస్తే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ ఇంకా కేటగిరీ వైజ్ కూడా ఈ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వాళ్ళకైతే మీ రిలేటివ్ బ్రాంచ్లో అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ డిసిప్లిన్ వాళ్ళైతే. తర్వాత మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ మీరు నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ టెక్నీషియన్స్ ఈ వేకెన్సీకి అయితే డిసిప్లిన్లో అయితే మీకు అయితే ట్రేడ్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్ మెకానిక్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, వీళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ క్వాలిఫికేషన్లో అనేది మీరు చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత మినిమం 3 ఇయర్స్ అయితే మీరు అప్రెంటిస్‌షిప్ అయితే చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అయితే. అప్పుడు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అలా అయినా చూసుకోవచ్చు, ఇలా అయినా చూసుకోవచ్చు. అదొకటి మీరు గమనించాల్సి ఉంటుంది. మినిమం పర్సెంటేజ్ అయితే ఇక్కడ మీకు ఉండాల్సి అయితే ఉంటుంది మీ క్వాలిఫికేషన్లో. అప్పుడు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ డిప్లొమా వాళ్ళకైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 60%, మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడైతే 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ వాళ్ళకైతే ఇక్కడ జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 60%, మిగతా వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ పర్సెంటేజ్ మీకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే నిల్లని ఇచ్చారు, ఇక్కడ క్లారిటీ అయితే చూసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఒకటి ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై అనేది చేయాలంటే ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. యూపీలో అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ కంపల్సరీ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. అక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ అయితే అదొకటి ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో అయితే ఓన్లీ ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ ద్వారా అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ రైటింగ్ ఎగ్జామ్ అని చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. ఇక్కడ సిలబస్ అనేది గమనించవచ్చు. సిలబస్ అయితే 150 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ అప్టిట్యూడ్ అయితే ఉంటుంది, 50 మార్క్స్ అనేది గమనించవచ్చు. దీంట్లో ఇక మేము సిలబస్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. టెక్నికల్ అప్టిట్యూడ్ అయితే సెకండ్ ఇయర్ పార్ట్లో అయితే ఉంటుంది, 100 మార్క్స్ అయితే ఉంటుందండి. మీ రిలేటివ్ బ్రాంచ్ కావచ్చు, టెక్నికల్ కోర్స్ కావచ్చు, మీ డిసిప్లిన్ సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. అండ్ కేటగిరీ వైజ్ ఇక్కడ ఎంత క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుందో మీద ఇచ్చారో అదైతే చూసుకోవచ్చు మీరు అనేది. ఇది చూసి అయితే మిగతా ప్రాసెసింగ్ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మీకు రైటింగ్ ఎగ్జామ్లో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది, అది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫీజు అయితే అవుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. వీళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకు ఫీజు నుంచి అయితే మినిమం అయితే ఉంటుంది. మీకైతే అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేసిన తర్వాత
మీకు ఎలాంటి రిఫండ్ అయితే ఉండదు. అది క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు, అదొకటి ఇక్కడ మీరు గమనించండి.